కావేరీ జలాల వివాదం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కర్ణాటకలో తాగునీటికే ఇబ్బందులు పడుతుంటే తమిళనాడుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ జల నిర్వహణ అథారిటీ ఎందుకు ఆదేశించింది? ఈ నిర్ణయంపై కర్ణాటక ఎందుకు భగ్గుమంటోంది? ముఖ్యమంత్రి డికే శివకుమార్ అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ మొత్తం వివాదం వెనక అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కావేరీ జల నిర్వహణ అథారిటీ అంటే CWMA తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దాం. 15 రోజుల పాటు ప్రతిరోజు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది CWMA. ఇది దాదాపు 4 TMCల నీటితో సమానం. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. కర్ణాటకలో ప్రస్తుతం తీవ్ర తాగునీటి కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. తాగేందుకు, వ్యవసాయానికి, పశువులకు కూడా సరిపడా నీళ్లు లేవని వాదిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళనాడుకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఈ అంశంపై కర్ణాటక సీఎం డికే శివకుమార్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. జల వనరుల శాఖ అధికారులు, న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు ఆదివారం బెంగళూరులో అఖిలపక్ష సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ బెంగళూరు వెళ్లనున్నారు. కావేరీ వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్తో భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాలకు ఆమోదకర పరిష్కారం కోసం చర్చలు జరపాలని ఇద్దరూ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు CWMA నిర్ణయంపై మాండ్యా జిల్లాలో నిరసనలు ఉధృతమయ్యాయి. కన్నడ సంఘాల కార్యకర్తలు రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. నీటిని విడుదల చేయకూడదంటూ నినాదాలు చేశారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయగన్ సినిమా పోస్టర్లను చించేశారు. థియేటర్ బయట CWMA నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంతటితో ఆందోళన ఆగలేదు. తమ ఇబ్బందులను వివరిస్తూ నిరసనకారులు కలెక్టర్కు వినతిపత్రం కూడా సమర్పించారు. ఇప్పుడు అందరి దృష్టి ముఖ్యమంత్రుల భేటీపైనే ఉంది. చర్చల తర్వాత కావేరీ వివాదంలో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి కావేరీ జలాల వివాదం మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. ఒకవైపు CWMA ఆదేశాలు, మరోవైపు కర్ణాటకలో ఆందోళనలు. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఈ వివాదానికి పరిష్కారం చూపుతుందా లేక మరింత ముదిరేలా చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.